అంటే కొంచెం భయం. కింద ఉన్నసేపు బాగానే ఉంది, పైకి రాగానే కొంచెం వరకడం స్టార్ట్ అయింది. దేవుని చిత్తం, దేవుడు నాతో మాట్లాడే రీతిగా ఆబ్జెక్ట్ అనగానే ఆలోచించినప్పుడు దేవుడు నాతో చెప్పింది, క్రిస్మస్ సీజన్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది ఎక్కువగా? స్టార్. ఇల్లంతా ఎలా నిండిపోయి ఉంటుంది? లైట్స్తో నిండిపోయి ఉంటుంది. సో లైట్ గురించి నేను మాట్లాడదామని అనుకుంటున్నాను. మన జీవితాల్లో మనం ప్రతిదినం లైట్ చూస్తాం. ఉదయం అయిందంటే మనకు వచ్చేది వెలుగు. దాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ కొన్ని పాయింట్స్లో వివరించారో ధ్యానించుకుంటాం. 9 పాయింట్స్గా తీసుకున్నానండి. ఐ ట్రై టు కన్ఫైన్ ఒక 10 minutesలో చెప్తామని ట్రై చేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైట్ ఈజ్ గుడ్. దేవుడు వెలుగును మంచిదిగా తలంచారంట. మనం ప్రతిరోజు వెలుగును చూస్తున్నాం, కానీ దాని కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నామా లేదా? రోజు ఉదయాన్నే లేవగానే ప్రార్థనలు, దేవా ఈ రోజు నేను వెలుగును చూడగలిగాను, అందుని బట్టి వందనలు, ఈ దినమంతా మీరు నన్ను నడిపించండి అని మనం ప్రార్థన చేసుకుంటున్నామో లేదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 1:3 ప్రకారం దేవుడు ఎదుర్కోమని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు సూచిండు. దేవుడు వెలుగునకు చీకటిని వేరుపరచు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయమును కలుగగా దినమాయెను. దేవుడు వెలుగుని మంచిదిగా తలంచాడు. మరి అది మంచిదని మనం అనుకుంటున్నామా? రోజు రాత్రి రాగానే పడుకుంటున్నాం, పొద్దున్న లేవగానే దేవా ఇవాళ మంచి జరగబోతుంది, నేను వెలుగు చూశాను అని అనుకుంటున్నామా లేదా? దేవుడు వెలుగును మంచిగా చూసినప్పుడు భూమి అంతా సృజింపక ముందు ఎలా ఉందంటండి? నిరాకారంగా, శూన్యంగా ఉంది. శూన్యం అంటే ఏమీ లేదు, ఆకారం లేదు, ఏమీ లేదు, అలాంటి ఖాళీగా ఉంది. దాని అర్థం ఎంటీగా ఉన్నదాన్ని దేవుడు వెలుగుతో నింపాడు. మన జీవితాలు కూడా ఖాళీగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు వెలుగుతో నింపబడాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కీర్తనలు 34:5 ప్రకారం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవెను. ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. మరి ఆయన వైపు చూస్తున్నామా? మన ముఖాల వైపు వెలుగు కలుగుతుందా? లజ్జింపకపోవడం అనడానికి అర్థం ఏంటంటే we shall never feel ashamed. అవమాన పాలు కామంటారు. మరి అది మనం ఆలోచిస్తున్నామా ప్రతిరోజు? దేవా నేను నీ వైపు చూడాలి, నీ వెలుగు నా మీదకి రావాలి, నేను ఎప్పుడు ఎవరి దగ్గర అవమాన పాలు కాకూడదు, నీ బిడ్డగా నా జీవితం అంతయు నమ్మకం అంతయు ఎప్పుడు వెలుగుతో నిండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే నిర్గమకాండం 34:29-34 వరకు చూసినప్పుడు సీనాయి పర్వతం మీద మోషే గారు వెళ్ళినప్పుడు ఆయన ముఖం అంతా ఎలా ఉంటుందంటే వెలుగుతో నింపబడింది, ప్రకాశవంతమైనదైంది. ఆయన ప్రేమతో కానీ ఆయన వెలుగుతో కానీ మనం నింపబడినప్పుడు మన ముఖాలు ఎలా ఉంటాయి? ప్రకాశింపబడతాయి. అందరిలోకి మనం వేరుగా కనబడతాం. అందరూ మనల్ని గుర్తిస్తారు, ఓకే ఈ మనిషి దేవుని చేత నింపబడ్డారు, దేవుని వెలుగు చేత నింపబడ్డారు అని చెప్పి వ్యత్యాసం కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, మనకి. అదేవిధంగా మనందరం కూడా దేవుని తట్టు చూసి మన ముఖాలు కానీ మన జీవితాలు కానీ వెలుగుతో నింపబడాలని కోరుతున్నాం. అలాగే ఇంకొక చోట మత్తయి సువార్త 17:2-4 దగ్గర కూడా దేవుడి ముఖము, యేసుక్రీస్తు వారి ముఖము ప్రకాశింపబడుతుందని చెప్పి ఉంది. హిస్ క్లోత్ బికేమ్ వైట్ యాజ్ లైట్. ఆయన వస్త్రములన్నీ కూడా తెల్లగా ప్రకాశంగా కనిపించాయంట. చాలా చోట్ల ఈ పదాన్ని మనం చూస్తూ ఉంటామండి, లైట్ అనే విషయాన్ని. ఎంత ప్రకాశవంతంగా మన జీవితం ఉంటుంది అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. అలాగే రిజరెక్షన్ అయిన తర్వాత దేవుని దూత తుంలో ఉన్నప్పుడు మేరీ గారు, మగ్దలేని మరియమ్మ గారు వచ్చినప్పుడు వారిద్దరికి అక్కడ దూత కనిపిస్తారు. వారి ముఖం ఎలా ఉంటుంది అక్కడ? వారు కూడా ప్రకాశం వలె, హిస్ అపియరెన్స్ వాజ్ లైక్ లైట్నింగ్ అండ్ హిస్ క్లోతింగ్ వాజ్ వైట్ యాజ్ స్నో. హిమము వలె తెల్లగా, మెరుపు వలె వారు ఉన్నారని చెప్పి కనిపిస్తుంది. దీనికి అర్థం ఏంటి? మనందరం కూడా మెయిన్ మోటో ఇది, లైట్ ఈజ్ గుడ్. వెలుగు అనేది మంచిది, మన ముఖానికి ప్రకాశాన్ని ఇస్తుంది.
దేవుడు మన జీవితంలో అదంతా నింపాలని కోరుకుంటాం. రెండో పాయింట్ ఏంటంటే లైట్ బ్రింగ్స్ మీనింగ్. ఒక అర్థాన్ని ఇస్తుందంటే వెలుగు మన జీవితాల్లో. మనం ఆదికాండం 1:5 చూసినట్టయితే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమములను ఉదయింపగలగ ఒక దినము ఆయెను. ఒక దినం అవ్వాలంటే ఏముండాలి? ఉదయం రాత్రి. ఉదయం ఉండాలి, సాయంత్రం ఉండాలి. అంటే వెలుగుంటేనే ఒక దినం కంప్లీట్ అయినట్టు. ఒక అర్థం అనేది అప్పుడే మనకి కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ లైట్ లేకపోతే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుందా అంటే ఉండదు. మనం ఫ్లక్స్ టైంలో చూసాం, లైట్స్ లేవు, కరెంట్ లేదు, ఎంత ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. క్యాండిల్స్ అని, టార్చ్ లైట్స్ అని. వెలుగే కాదు, ఆహారం అవన్నీ కూడా లేవు. కానీ దేవుడు మనకి ఆయన సృష్టిలో వెలుగునివ్వడం వల్ల పగటి సమయంలో మనందరం కూడా సస్టైన్ అవ్వగలిగాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. మనల్ని చీకటిలో నుంచి, అంటే గాఢాంధకారం నుంచి, అంధకారం నుంచి మనల్ని బయటికి తెచ్చేదిగా వెలుగు ఉంటుంది. ఎప్పుడైనా మనం కృంగిపోయినప్పుడు, నిరసించిపోయినప్పుడు మనందరినీ అటువంటి బాధ నుంచి బయటికి తెచ్చేది ఏంటంటే దేవుని వెలుగు మాత్రమే. ప్రతిదినం మనం పడుకుంటున్నది ఓకే, కానీ లేవగానే మనందరినీ వెలుగులోకి తీసుకొస్తుంది మాత్రం దేవుడు మాత్రమే. అలాగే మనం ఫెస్టివల్స్ అన్నప్పుడు ఎందుకని లైట్స్తో డెకరేట్ చేసుకుంటాం? ఈ గృహప్రవేశాలప్పుడు కానీ, లేదంటే ఫెస్టివల్స్ అప్పుడేమైనా కానీ, అవన్నీ ఎందుకు? ఒక అర్థాన్ని ఇస్తే, ఓహో వీళ్ళ ఇంట్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, సెలబ్రేషన్ జరుగుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటారు అందరూ. అలాగా వెలుగు అనేది మనందరి జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నాను. థర్డ్ ఏంటంటే సింబల్ ఆఫ్ సెలబ్రేషన్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాయింట్స్ అన్ని కొంచెం ఇంటర్ కనెక్టింగ్గా ఉంటాయండి. నేను జస్ట్ సైడ్ హెడ్డింగ్స్గా పెడుతున్నాను. సెలబ్రేషన్కి మీనింగ్ అంట లైట్ అనేది. సెలబ్రేషన్ అనగానే మనకి లైట్ అనగానే క్రిస్మస్ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? స్టార్. స్టార్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ రాగానే ఇల్లంతా డెకరేట్ చేసుకొని లైట్స్ పెట్టుకొని ఎంతో ఆనందంగా మన ముఖాలన్నీ నిజంగానే మారిపోతాయండి. డిసెంబర్ రాగానే క్రిస్మస్ వచ్చింది అనగానే ఒక రకమైన వెలుగు ఉంటుంది మనందరి మొహాలు, తెలియకుండానే ఉంటుంది. అది మనం క్రైస్తవం అయినప్పుడు తెలియకుండానే ఆనందం మనందరిలో నింపబడుతుంది. మత్తయి సువార్త 2:2 ప్రకారం తూర్పు దిక్కును వాళ్ళందరూ చుక్కను చూశారంటండి. చుక్క దేనికి సాదృశ్యం? ఇక్కడ యేసుక్రీస్తు పుట్టుక అంటే పండుగ. ఒక పండుగకి స్టార్, స్టార్ అనేది ఏది ఇస్తుంది? లైట్. దానికి సాదృశ్యం అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది మనకి. వైజ్ మెన్ వాళ్ళందరూ ఏం చెప్పారంటండి? సెలబ్రేట్ అండ్ వర్షిప్ హిమ్. వెలుగును చూచి, తూర్పు దిక్కును చూచి, తారను చూచి వారందరూ ఏమనుకున్నారు? ఆనందపడ్డారు, పండుగ చేసుకున్నారు, దేవుని ఆరాధించాలని చెప్పి వారు తలంచారు. అది మనందరిలో ఉండాలి. వెలుగును చూస్తున్నాం ఓకే, దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాం ఓకే, ఆరాధిస్తున్నామా? దేవుని ఆరాధించే వారమే మనం ఉండాలి. ప్రతిదినం థ్యాంక్స్ ఒకటి చెప్పుకుంటే సరిపోదు, మనకు భక్తి ఒకటి ఉంటే సరిపోదండి. భయం అనేది మనలో నింపబడి ఉండాలి. దేవునికి ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే మనం ఉండాలి. ఒక లైట్ మనం ఇంటిని డెకరేట్ చేసుకోకపోతే సెలబ్రేషన్ కంప్లీట్గా ఉంటుందని కూడా మనం అనుకోం. కాబట్టి సెలబ్రేషన్కి అదొక సింబల్ అని చెప్పి దీనికి. తర్వాత ఏంటంటే లైట్ షోస్ వే, దారి చూపిస్తుంది. దారి చూపించడం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఇశ్రాయేలీయులను దేవుడు అరణ్యంలో నడిపించినప్పుడు పిల్లర్స్ ఆఫ్ క్లౌడ్ అండ్ ఫైర్, ఆ రెండింటిని దేవుడు వారికి ముందుగా పెట్టి నడిపించారు. మనం ఒక పాటని కూడా ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. నడిపించునారావా నడి సంద్రమున దేవా నిర్గమకాండం 13:21-22 ప్రకారం దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా ఏమంటారంటే, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చింది. దేవుడు వారిని ముందుని నడిపించారండి. ఆ నడిపింపు మనకుందా? ప్రతిదినం
దేవుడు మనల్ని నడిపిస్తున్నారా లేదా, ఆయన చిత్తానుసారంగా మనం బతుకుతున్నామా లేదా, ఆయన మీరే నన్ను నడిపించండి అని మనం సబ్మిట్ చేసుకొని అడుగుతున్నామా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు కొరకు, నడిపింపు కొరకు ప్రతిదినం కూడా మనం ప్రార్థన చేసుకోవాలంటే, అరణ్యంలో ఏ స్థితి, ఎటువంటి దారి లేనప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతగా ఆయన వేడుకొని ప్రార్థించుకున్నప్పుడు ఆయన వెలుగు చూపించారు. అదే నడిపింపు మనందరి జీవితంలో ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, డార్క్నెస్ ఈజ్ యాజ్ లైట్ విత్ గాడ్. దేవుని దృష్టిలో చీకటైనను వెలుగైనను ఒకటేనంట. చీకటి దేవునితో మనం ఉన్నప్పుడు వెలుగుగా మారుతుందంట. కీర్తనలు 139 11 12 వచనాల ప్రకారం ఏంటంటే, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడదా, చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వల్ల నీకు వెలుగుగా ఉంది, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది. ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే, ఫర్ డార్క్నెస్ ఈజ్ యాజ్ లైట్ యాజ్ విత్ గాడ్. దేవునితో ఉన్నప్పుడు వెలుగు చీకటి వ్యత్యాసం తెలియదంట. ఎప్పుడు వెలుగే ఉంటుంది మన జీవితాల్లో. చీకటి అనే దానికి మనం ఎక్కువ బాధపడదు. నా జీవితంలో దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగుంది, నేను చీకట్లో ఉంటే ఏంటి, వెలుగులో ఉంటే ఏంటి, నాకు ఆయన తోడుగా ఉన్నారు అనే ధైర్యం, ధీమా మనందరికీ ఉంటుంది. కాబట్టి దేవుడితో మనం ఉండాలి. దేవుడు వెలుగులు రాత్రి పగళ్ళు కూడా మన జీవితాల్లో నింపబడాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే లైట్ ఈజ్ మీడియం. పెద్ద పెద్ద కాన్వర్సేషన్స్ జరిగాయండి. అంటే ఇప్పుడు మోషే గారితో దేవుడు మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెలుగుని ఆయన మీడియంగా మాట్లాడుతున్నారు. మనం నిర్గమకాండం 3వ అధ్యాయం చూసినప్పుడు ఎలా ఉంటుంది, బర్నింగ్ బుష్ అనేది అక్కడ కనిపిస్తుంది. అంటే మోషే గారు అక్కడ గొర్రెల్ని కాసుకుంటున్నప్పుడు ఒక పొదంతా మండుచు ఉంటుందంట. మండుచున్నప్పుడు అక్కడ ఏమొస్తుంది, వెలుగు ఉంటుంది కదా. ఆ వెలుగుని ఆయన అక్కడ మీడియంగా యూజ్ చేసుకున్నారు. మోషే గారు అది చూసినప్పుడు ఏం చేశారండి, ఫస్ట్ భయపడ్డారు. భయపడి తలదించుకొని తర్వాత దేవుడు ఆయనకు చెప్పారు, అది పవిత్ర స్థలము, పరిశుద్ధ స్థలము, మీ చెప్పులను తీసి పక్కన పెట్టండి అని చెప్పి. వెలుగు ఉన్న చోట, దేవుడు ఉన్న చోట భయము భక్తి రెండు ఉండాలని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే నిర్గమకాండము 19, 16 నుంచి 21 వరకు చూసినప్పుడు ఇశ్రాయేలీయులందరూ సీనాయి పర్వతం దగ్గర చేరుకున్నారంట. మోషే గారిని దేవుడు పర్వతం మీదకి పిలిచే ముందు ఆయన పర్వతం మీదకి ఆరోహణం అయ్యారంట. అప్పుడు ఎలా ఉంది, ఆన్ ద మార్నింగ్ ఆఫ్ థర్డ్ డే దేర్ వాస్ thunders and lightnings and thick cloud on the mountain and very loud trumpet blast so that all the people in the camp trembled. వాళ్ళందరూ వణికారంటండి. దేవుడు కొండ మీదకి వచ్చినప్పుడు చాలా ప్రకాశమైన వెలుగుతో ఆయన కొండ మీదకి వచ్చారంట. అప్పుడు మొత్తం కంపించిందంట, భూమంతి వణికిందంట. ఇశ్రాయేలీయులు అందరూ కూడా చాలా భయపడ్డారంట. వారందరూ ఎందుకు వచ్చారంట అక్కడికి, దేవునితో మాట్లాడటానికి. మోషే గారిని ఆయన పైకి పిలుచుకెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పాలనుకున్న మాటలన్నీ ఇశ్రాయేలీయులకి మోషే గారి ద్వారా చెప్పించారు. ఇలాంటి గొప్ప గొప్ప కాన్వర్సేషన్స్ ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు మనుషులతో ఆయన దేని మీడియంగా వాడుతున్నారు, లైట్ని మీడియంగా వాడుతున్నారు. అలాగే మనం కూడా ప్రతిదినం మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాం, అదొకే. కానీ మనందరం నమ్మేది ఏంటంటే, ఒక క్యాండిల్ ముందు పెట్టుకొని ఆ ప్రార్థనలో మనందరం ఓన్లీ దేవుడు మనం మాత్రమే ఉండి ఆ క్యాండిల్ వెలుగులోనే ప్రార్థన చేసుకోవడానికి చాలా మంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ వెలుగు మనల్ని దేవుడికి ఇంకా దగ్గరగా తీసుకెళ్తుంది. ఆ క్యాండిల్ అనేది మనకి వెలుగునిస్తుంది కదా, ఆ ప్రార్థనకి ఇంకా బలాన్ని ఇస్తుంది అని చెప్పి మనందరం అనుకుంటాం. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, గాడ్స్ లైట్ డివైడ్స్ us and protects us from other people. చీకట్లో ఉన్న వారికి, వెలుగులో ఉన్న వారికి డిఫరెన్స్ అనేది మనకి లైట్ ఇస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నిర్గమకాండం 10వ అధ్యాయం 21 నుంచి 23 చూసినప్పుడు దేవుడు 10 తెగుళ్ళని తీసుకొచ్చారు కదండి ఐగుప్తు దేశం మీదకి. ఆ 10 తెగుల్లో 9వది ఏంటి, చీకటిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశం అంతా చీకటి ఉంది, కానీ ఇశ్రాయేలు ఉన్న ప్రాంతంలో మాత్రం వెలుగు. 3 దినములు ఒకరినొకడు కలుగలేదు, ఎవడునూ తానున్న చోటి నుండి లేవలేకపోయాను. ఆయనను ఇశ్రాయేలీయులకు అందరికీ వారి నివాసంలో వెలుగుండేది. చుట్టూ ఎంతమంది ఉన్నారు, మన చుట్టూ ఎంతో మంది అన్యులు ఉన్నారు, ఎంతో మంది జీవితాల్లో చీకటి ఉంది, మన జీవితాల్లో కూడా ఉండొచ్చు. కానీ మనతో దేవుడు ఉంటే చీకటైన వెలుగైన ఒకటే. మన జీవితాల్లో వెలుగు ఖచ్చితంగా నింపబడుతుంది. మనం దాన్ని అంగీకరించి చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎంత చీకటి ఉన్నా కూడా మనం దేనికి భయపడకుండా మనతో దేవుడు ఉన్నాడు, నాలో వెలుగుంది అని చెప్పి మనం నమ్మి ముందుకు సాగాలి. అలాగే
గాడ్ ఈజ్ లైట్, దేవుడే వెలుగంటండి. నెక్స్ట్ పాయింట్, నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ మీ అందరిని అడగాలనుకుంటున్నాను. దేవునికి ఎంతో బలం ఉంది కదండి. ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి ఎంతో బలం ఉంది. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు పుట్టుక అనేది ఏంటి? మనకి మొదటి రాకడం. అంత గొప్ప విషయాన్ని పగల సమయంలో, వెలుగున సమయంలో ఎందుకు జరిగించలేదు? రాత్రే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు? ఆ చిన్న పని చేయలేము వారా యేసయ్య? దేవుడు కాదు. అనుకుంటే పగల సమయంలోనే యేసుక్రీస్తు వారు పుట్టొచ్చు, వెలుగులోనే పుట్టొచ్చు. దాన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మీకు వెలుగు ఇవ్వడానికి వెలుగులోనే నేను వచ్చానని కూడా చెప్పొచ్చు. కానీ దాని అర్థం ఏంటి అని అంటే, చీకటిలో ఉన్నప్పుడే మనకి వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయగలుగుతాం, వాల్యూ చేయగలుగుతాం. అలాగే మనకి ఏ విధంగా అయితే ఆకలేసినప్పుడు ఆహారం విలువ తెలుస్తుందో, దప్పిగా ఉన్నప్పుడు నీటి విలువ తెలుస్తుందో, అలాగే చీకటిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి వెలుగు యొక్క విలువ అనేది తెలుస్తుంది. అందువల్లనే యేసుక్రీస్తు వారు ఆ టైంలో పుట్టి ఆయన జన్మం ఆ టైంలో జరిగింది. మీరు చీకట్లో ఉన్నాను, నేను మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఆయన మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ భూమి మీదకి వచ్చారని దాని మీనింగ్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి వెలుగు అంటున్నాను కదా, దానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటి? ఆయన లేనప్పుడు వెలుగు లేకుండా పోయింది. అది మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మత్తయి 27:45 వచనం ఎలా ఉంటుందంటే, మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశం అంతయు చీకటి కమ్మి. ఆయన వెలుగు కదా, అందుకని ఆయన సిలువ వేయబడినప్పుడు మొత్తం చీకటి అయిపోయిందంట. అంటే ఆయనతో పాటు ఆ వెలుగు కూడా తీసుకోపబడింది. ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఎక్కడనూ వెలుగు లేదు, మొత్తం చీకటిమయం అయిపోయిందంట. దాని అర్థం ఏంటి? ఆయనే వెలుగు, దేవుడే మనకి వెలుగు, ఆయనే మన జీవితానికి వెలుగునిచ్చేవాడు, మన జీవితాన్ని ప్రకాశింప చేయవాడు అని చెప్పి దాని అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్, మన అందరం కూడా వెలిగేనంట. వీఆర్ ఆల్సో లైట్, మనుషులమైన మనం కూడా వెలిగేనంట. సైంటిఫికల్గా మనుషులు ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తారంట లైట్, కాకపోతే ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ అవ్వడం వల్ల మన కంటికి అది కనిపించదు. చెప్పాలంటే మనలో నుంచి కూడా లైట్ రిఫ్లెక్ట్ అయిందంట. కానీ బైబిల్ ప్రకారం అది ఎక్కడ ప్రూవ్ చేయబడుతుందంటే, మత్తయి 5:14-15 వరకు చూసినప్పుడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ సో దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గివ్ గ్లోరీ టు యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మనము ఆయన వెలుగును ప్రకాశింపు చేయవారంగా ఉండి వేరే వారికి కూడా లైట్ ఇచ్చే వారంగా ఉండాలంట. వెలుగును మన ముందు వారికి కూడా ఇచ్చే వారంగా మనం ఉండాలంట. మనం ఎలా చేయబడ్డామండి? ఎవరి రూపంలో చేయబడ్డాం? దేవుని రూపంలోనే చేయబడ్డాం మనందరం. అందుకనే మనం ఆయన రెప్లికాస్ కాబట్టి మనం కూడా ఆయన మాదిరిగానే వెలుగును మనం తీసుకొని ఇంకొకరికి వెలుగును దయచే వారంగా, ఇంకొకరి జీవితాల్లో వెలుగు నింపు వారంగా మనందరం వాడుకొనబడాలని చెప్పి మనందరం తలంచుకోవాలంట. అందుకని నేను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ అన్నీ సమప్ చేస్తానండి. వెలుగు మంచిది, దాన్ని మనం మంచిగా ఎంచే వారంగా ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అర్థాన్ని మన జీవితంలో వెలుగు నింపుతుంది. మనం ఒక సెలబ్రేషన్కి దాన్ని సాదృశ్యంగా వాడుకుంటాము, మీనింగ్గా వాడుకుంటాము. మనకి దారి చూపుదానిగా వెలుగును మనం ఎంచుకోవాలి. మనల్ని చీకట్లో నుంచి బయటకు తెచ్చేదానిగా వెలుగుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో మాట్లాడేటప్పుడు, గొప్ప గొప్ప కాన్వర్సేషన్స్ జరిగేటప్పుడు, దేవునితో మనం మాట్లాడేటప్పుడు వెలుగుతో మనం ప్రార్థనలు కానీ మన సమాధానాలు కానీ నింపబడాలి. ఆయన మనం స్తుతించాలంటే, ఆయనే వెలుగు కాబట్టి ఆయన్ని స్తుతించాలి. మనం కూడా నలుగురికి వెలుగుగా మారాలి. ఇదే నేను చెప్పాలనుకున్న మాటలండి. ఒక చిన్న పాట పాడుకొని చూపిస్తాను. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నీ స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా ప్రేమే నీదై